Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 4th యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ చూడబోతున్నాం. అంతకుముందు నేను ఒకాబులరీ కంప్రహెన్షన్ కూడా చెప్పేస్తున్నానండి, పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఆర్డర్లో కింద నా నేమ్ కనిపిస్తుంది కదండి, ఆర్ఆర్ వెంకటేష్, దానిపైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనేటటువంటి ఫోల్డర్ ఉంటుంది. సో అది ఓపెన్ చేశారంటే దాంట్లో మీకు ప్రతి ఒక్క లెసన్ అనేది ఆర్డర్లో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. సో టెక్స్టువల్ గ్రామర్ అన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ మీరు వాచ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us start this grammar. Arrange the following sentences to write a paragraph. You may insert appropriate linkers wherever necessary. సో కింద మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చున్నారండి. ఈ సెంటెన్సెస్ని ఒక ఆర్డర్లో మనం కనుక ప్లేస్ చేస్తే మనం ఒక పారాగ్రాఫ్ని రాయాల్సి వస్తుందన్నమాట. అంటే జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లైన్స్ని మనం క్లూస్గా యూస్ చేసుకోవచ్చు. ఏమన్నా కొద్దిగా లింకర్స్ మిడిల్లో యాడ్ చేసుకుంటూ ఒక పారాగ్రాఫ్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో ఏమి ఇచ్చారో చూద్దాం. స్ట్రీమ్ ఆఫ్ కామెడీ. So in every Indian language, comedian is an essential character of films. So మనం మూవీస్ వాచ్ చేస్తూ ఉంటాం, మనకు తెలుసు. సో కమెడియన్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మూవీకి. నెక్స్ట్, ఇన్ తెలుగు రేలంగి అండ్ రమణారెడ్డి ప్రొవైడెడ్ కామెడీ విత్ విచ్ మేడ్ ద ఆడియన్సెస్ లాఫ్ హార్టిలీ. సో రేలంగి, రమణారెడ్డి పాత సినిమాలు తెలిసిన వాళ్ళకి వీళ్ళిద్దరు గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం ఉండదు. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు తెలియకపోవచ్చు. సో మాయాబజార్ సినిమాలో మనకు లక్ష్మణ కుమారుడుగా వేషం వేసినటువంటి వ్యక్తి ఈ రేలంగి గారు. అండ్ రమణారెడ్డి వచ్చి ఘటోత్కచుని దగ్గర శిష్యునిగా ఉంటారనమాట. సో వీరిద్దరూ ఆ రోజుల్లో టాప్ మోస్ట్ కమెడియన్స్. ఓకే, సో వాళ్ళిద్దరూ ఆడియన్స్కి అసలు మనస్ఫూర్తిగా నవ్వుని అందించేవాళ్ళు. దేర్ అపియరెన్స్ అపీల్డ్ టు ద ఫిల్మ్ లవర్స్. సో మూవీస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా వాళ్ళ అపియరెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అనేసి రిక్వెస్ట్ చేసేవాళ్ళు. అపీల్డ్ అంటే రిక్వెస్ట్ హార్ట్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ హియర్ సమ్ సెంటెన్సెస్ దే హ్యావ్ గివెన్. రేలంగి వాజ్ ఫ్యాట్ అండ్ షార్ట్. రేలంగి గారు ఎలా ఉంటారు అంటే అతను కొద్దిగా లావుగా, స్టౌట్గా అండ్ పొట్టిగా ఉంటారనమాట. దేర్ యాసెంట్ అమ్యూజ్డ్ ద ఫిల్మ్ లవర్స్. సో ఇక్కడ రమణారెడ్డి గారి గురించి నెక్స్ట్ లైన్లో ఇచ్చారండి. సో ఇది చూసి నెక్స్ట్ ఈ లైన్ ఉంటుంది ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో. సో రమణారెడ్డి వాజ్ లీన్ అండ్ టాల్. సో రమణారెడ్డి గారు లీన్ అంటే చాలా సన్నగా, బక్కగా అండ్ టాల్ పొడవుగా ఉంటారనమాట. అండ్ ఇప్పుడు ఈ లైన్ తీసుకోండి. దేర్ యాసెంట్ అమ్యూజ్డ్ ద ఫిల్మ్ లవర్స్. సో అమ్యూజ్డ్ మీన్స్ ఫైండ్ సంథింగ్ ఫన్నీ, అంటే రంజింప చేయడం. సో వాళ్ళ యొక్క వే ఆఫ్ టాకింగ్ అనేది ఈ పీపుల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళందరినీ చాలా వరకు ఎంతో బాగా రంజింప చేసేవాళ్ళు, అంటే చాలా అట్రాక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళ నుంచి లభించేదనమాట. చాలా బాగా కామెడీని పంచేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వచ్చి పద్మనాభం అండ్ అల్లు రామలింగయ్య ఫాలోడ్ దేర్ ఫుట్ స్టెప్స్. సో వీళ్ళని ఫాలో అవుతున్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే పద్మనాభం గారు అండ్ అల్లు రామలింగయ్య. సో మన అల్లు అర్జున్ ఉన్నారు కదండి ఇప్పుడు, వాళ్ళ తాతగారు అనమాట, వాళ్ళ నాన్నకి నాన్నగారు. సో వీళ్ళు నెక్స్ట్ వచ్చినటువంటి జనరేషన్ కమెడియన్స్. హిజ్ నేమ్ ఫౌండ్ ప్లేస్ ఇన్. సో ఇక్కడ చాలా వరకు మిస్టేక్స్ ఇచ్చున్నారండి, అన్నీ ఓకే ఆర్డర్లో లేవు. సో వీటిని మనం ఆర్డర్లో పెట్టి మనం రాయవలసి ఉంటుంది.
ఓకే, సో అందుకనేసి ఎలా పడితే అలా ఉన్నాయి ఇవి. అదే కదా మనకు మెయిన్ అక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగు. సో ప్రాపర్ ఆర్డర్, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ అని ఇచ్చారు కదా. సో అది మనం చూడాలి. సో ఇక్కడ హిజ్ నేమ్ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నారు. సో ఎవరి నేమ్ గిన్నీస్ బుక్లోకి ఎక్కిందో మనం లేటర్ చూస్తామండి. సో అతను ఎవరనేది. రావు గోపాల్ రావు stint as villain cum comedian has been admired by all. సో రావు గోపాల్ రావు స్టింట్ అంటే ఆ పీరియడ్, అతని యొక్క కాలం అదంతా కూడా యాజ్ విలన్ కమ్ కమెడియన్, ఈయన రెండు అండి. విలన్గా అప్పట్లో విలన్ అంటే రామ్ గోపాల్ రావు, ఆ తర్వాత విలన్ అంటే రామిరెడ్డి. సో ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో. అంతకుముందు ఫస్ట్లో పాతకాలంలో విలన్ అని అంటే మనకు సత్యనారాయణ కావచ్చు, నాగభూషణం కావచ్చు, వీళ్ళని తీసుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వీళ్ళంతా ఫేమస్ అప్పట్లో విలన్స్. ఓకే, ఇప్పుడు కాకపోతే మనకు హిందీ నుంచి తీసుకొస్తున్నారు చాలామందిని. విలన్ అంటే మనకు తెలియదు, అతను మన వాళ్ళు ఉండరు. ఒక ప్రకాష్ రాజ్ తప్పనిచ్చి మనకు విలన్స్ అంతా కూడా బయట స్టేట్స్ నుంచే తీసుకొని వస్తూ ఉంటారనమాట. కానీ అప్పట్లో మన వాళ్ళనే విలన్స్గా పెట్టేవాళ్ళు. సో వాళ్ళలో రావు గోపాల్ రావు అనే వ్యక్తి చాలా ఫేమస్ అనమాట. విలన్ కమ్ కమెడియన్గా కూడా అతను చేసేవాడు. సో ఎలా అయితే మనకి ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి చనిపోయారు కదండి, సో ఆయన కూడా విలన్ కమ్ కమెడియన్. సో తెలుగు యాక్టరే అతను. సో ఆ విధంగా అప్పట్లో రావు గోపాలరావు ఉండేవాడు. నెక్స్ట్ మిస్టర్ 101 డిస్ట్రిక్ట్స్ నూతన్ ప్రసాద్ లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ మార్క్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో మిస్టర్ 101 డిస్ట్రిక్ట్స్ అని ఎందుకన్నారంటే అతను ఫేమస్ డైలాగ్ అండి మూవీస్లో. అతను ఏమంటారంటే 101 జిల్లాల్లో అందగాడు అనేసి అంటారనమాట. సో 101 జిల్లాల అందగాడు ఎవరంటే నూతన్ ప్రసాద్ అని టక్కను గుర్తొచ్చేది ఆ రోజుల్లో. సో అందుకని ఇక్కడ మిస్టర్ 101 డిస్ట్రిక్ట్స్ అని అతనికి బిరుదు ఇచ్చారనమాట. నూతన్ ప్రసాద్ ఇండెలిబుల్ మార్క్ అంటే చెరగని ముద్ర వేసుకున్నాడు ప్రజల యొక్క గుండెల్లో. నెక్స్ట్ అలీ అండ్ సునీల్ ఆర్ కమెడియన్స్, మనకు తెలుసు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో కూడా వీళ్ళు ఉన్నారు. హీ హ్యాడ్ ఏ వరల్డ్ రికార్డ్. సో ఎవరికి వరల్డ్ రికార్డ్ ఉందో మళ్ళీ మనం చూద్దాం. బ్రహ్మానందం హ్యాజ్ హ్యాడ్ ఏ లాంగ్ కెరియర్. సో బ్రహ్మానందం గారు చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీని వెళ్తూ ఉన్నారు కమెడియన్గా. పీపుల్ హ్యావ్ బీన్ లాఫింగ్, ప్రజలు నవ్వుతూ ఉంటారు. రాజబాబు కేమ్ లేటర్, అండ్ రాజబాబు గారు తర్వాత వచ్చారు. ఎవరి తర్వాత రాజబాబు గారు వచ్చారు? సో ఇతను ఓల్డ్ యాక్టర్ అనమాట. రమాప్రభ రాజబాబు అంటే ఆ కాంబినేషన్ పీక్స్ అసలు. నెక్స్ట్ సారోస్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఏ బ్యాక్ సీట్. సో ప్రజల యొక్క బాధలు, సారోస్ అంటే బాధలు అనమాట, సాడ్. సో అవన్నీ కూడా ఈ వీళ్ళ వల్ల బాధలు అనేవి కనిపించకుండా వెళ్ళిపోయేవి అనమాట. ఓకే, సో అవి ఎక్కడో వెనకాల దాంకునేవి బాధలు అనేవి. నెక్స్ట్ హీ అమ్యూజ్డ్ ద పీపుల్ ఫర్ లాంగ్. సో చాలా కాలము ప్రజలందరినీ వాళ్ళు ఎంటర్టైన్ చేశారనమాట. ఓకే, అమ్యూజ్డ్ అంటే రంజింప చేశారు. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ఆల్సో కన్సిడర్ హీరోస్. సో వాళ్ళు హీరోస్గా కూడా చేశారు. ఎవరు చేశారు హీరోస్గా అనేది మనం వాటిని ఆర్డర్లో పెట్టినప్పుడు వస్తుంది. సో ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో పెడుతూ అండ్ మధ్యలో ఎక్కడన్నా కొద్దిగా లింకర్స్ని యూస్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ అనేది మనం రాయవలసి వస్తుంది. సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఎస్, సో ఈ విధంగా మనం ఒక పారాగ్రాఫ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ముందుగా దానికి ఒక ఆర్డర్లో ఏ విధంగా పెట్టారనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం రాయాలంటే రేలంగి వాజ్ ఎ ఫ్యాట్ అండ్ షార్ట్. నెక్స్ట్ రమణారెడ్డి వాజ్ ఎ లీన్ అండ్ టాల్ and their ancient amused the film lovers. Padmanabham and Allu Ramalinga followed their footsteps. Rao Gopal Rao stint as an villain. Next Nuthan Prasad గారి గురించి. నెక్స్ట్ ఇది కాదండి, అలీ సునీల్ కాదు, ఇది రాసుకోండి, రాజబాబు కేమ్ లేటర్. నెక్స్ట్ ఈ స్టెప్ రాయండి, అలీ అండ్ సునీల్ ఆర్ ద ప్రెజెంట్ డేస్ కమెడియన్స్. దే ఆర్ ఆల్సో కన్సిడర్ హీరోస్. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్రహ్మానందం హ్యాస్ హ్యాడ్ ఎ లాంగ్ కెరియర్ యాజ్ ఎ టాలెంటెడ్ హీరోస్ యాక్టర్. హీ హ్యాస్ ఎ వరల్డ్ రికార్డ్. ఎవరికి? బ్రహ్మానందం గారికి. సో ఇది నెక్స్ట్ సెంటెన్స్. హిజ్ నేమ్ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. హీ అమ్యూజ్డ్ ద పీపుల్ ఫర్ లాంగ్. నెక్స్ట్ పీపుల్ హ్యావ్ బీన్ లాఫింగ్. సారోస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టేకింగ్ ఏ బ్యాక్ సీట్. అవి అలా ఆర్డర్లో ప్లేస్ చేసి ఇప్పుడు దాన్ని పారాగ్రాఫ్గా రాస్తే మనకు ఇలా వస్తుందండి.
So in every Indian language, a comedian is an essential character of films. In Telugu, Ralangi and Ramana Reddy provided a comedy which made the audience laugh heartily. Their appearance appealed to the film lovers. Ralangi was fat and short, whereas అనేది లింకర్ మనం యూస్ చేసామండి. సో Ralangi fat and short, whereas Ramana Reddy was tall and lean. Next, their ascent amused film lovers very much. Later, Padmanabham and Allu Ramalingaya followed their footsteps, of whom Rajababu was the successor. So ఇక్కడ చూడండి, of whom అనేది లింకర్ యూస్ చేసాం. రాజబాబు వాజ్ ద సక్సెసర్. సో వాళ్ళని నెక్స్ట్ కంటిన్యూగా వారసుడిగా వచ్చింది ఎవరంటే రాజబాబు అనమాట. హీ అమ్యూజ్డ్ పీపుల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్, ద విలన్ కమ్ కమేడియన్ రావు గోపాల్ రావ్స్. సో ఇక్కడ చూడండి, హీ అమ్యూజ్డ్ పీపుల్ ఫర్ లాంగ్ టైమ్ అనేది మనం ఇక్కడ సెంటెన్స్ని అరేంజ్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టాం లాస్ట్లో. అంటే బ్రహ్మానందం గారు చాలా కాలం నుంచి ప్రజల్ని రంజింపు చేస్తున్నారు, అండ్ రాజబాబు గారు కూడా అలాగే చేశారు. సో అది మీరు ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదా రాజబాబు గారు వచ్చింది కదా దానికి ముందన్నా కానీ పెట్టచ్చు అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ అమ్యూజ్డ్ అని యూజ్ చేసాం కాబట్టి పాస్ట్ అయిపోయింది, రంజింపు చేశాడు, ఇప్పుడు లేడు అతను, కాబట్టి రాజబాబు గారి దగ్గర పెట్టండి ఆ సెంటెన్స్ అనేది, ఆర్డర్లో బాగుంటుంది. అండ్ బ్రహ్మానందం దగ్గర పెట్టినా కూడా అదే ప్రాబ్లం, ఇంతకాలం అతను ప్రజల్ని రంజింప చేశాడు అనేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ద విలన్ కమ్ రావు గోపాల్ రావు గురించి చూస్తే హ్యాస్ బీన్ అడ్మైర్డ్ బై ఆల్. మిస్టర్ 101 నూతన్ ప్రసాద్ గారి గురించి. నెక్స్ట్, అనదర్ కమీడియన్ బ్రహ్మానందం has had a long glorious career. glorious అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా. who అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం లింకర్గా. who has a world record to his credit. his name found place in the Guinness Book of World Record. సో అతని నేమ్ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కింది, ఎందుకంటే మోర్ దాన్ 1000 ఫిలిమ్స్ అతను యాక్ట్ చేశాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు. బ్రతికున్న వాళ్ళలో 1000 ఫిలిమ్స్ పైన యాక్ట్ చేసిన వాళ్ళలో ఇతను ప్లస్ మనకు నిర్మలమ్మ అనేసి ఒక బామ్మ క్యారెక్టర్స్ ఎక్కువ చేసేదనమాట మన మూవీస్లో. మాయలోడు కానీ రాజేంద్ర ప్రసాద్ గారితో, అండ్ స్నేహం కోసం చిరంజీవి గారి మూవీలో అతని బామ్మ క్యారెక్టర్ కావచ్చు. సో ఇలా చాలా మూవీస్లో బామ్మ అంటే గుర్తొచ్చేది నిర్మలమ్మ గారే. ఆమె గారు కూడా గిన్నెస్ బుక్ దగ్గర, ప్లస్ అమ్మాయమ్మ అనేసి మనకు తమిళ్ యాక్టర్ అండి, ఆమె గారు కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారనమాట. ఓకే, మనకు ఆమె రజనీకాంత్ గారి మూవీస్లో ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ముత్తులో అరుంధతిలో ఉన్నారు అమ్మాయమ్మ అంటే మనకు చెప్తారు కదా, జేజమ్మ అంటే ఎవరు అని అనుష్క అడిగితే ఆమె గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా ఇప్పుడు అని ఒక ముసలావిడ చెప్తుంది కదా. సో ఆమె అమ్మాయమ్మ అంటే, ఆమె కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. మోర్ దాన్ 1000 ఫిలిమ్స్ షీ హ్యాస్ యాక్టెడ్. ఓకే, సో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి మనకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిన వాళ్ళలో. సో నెక్స్ట్, అనదర్ కమీడియన్ బ్రహ్మానందం గారు కూడా మనకు తెలుగు నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కారు. ఆల్సో వీ హ్యావ్ అలీ అండ్ సునీల్ గారు ఉన్నారు ఇప్పుడు, హూ ఆర్ కమెడియన్స్ అండ్ also considered as a heroes. Thanks to all the comedians, people have been laughing for decades and sorrows of people are taking a back seat. సో చాలా కాలం నుంచి నవ్వుతూ ఉన్నామంటే దానికి కొన్ని దశాబ్దాల నుంచి మనం నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం ఈ కమెడియన్సే. అండ్ మన బాధలన్నింటినీ కూడా వాళ్ళు వెనకన నెట్టి వాళ్ళ కామెడీని మనకు పంచుతూ ఉన్నారనమాట. సో అందుకని థ్యాంక్స్ చెప్తూ ఆ పారాగ్రాఫ్ని ఎండ్ చేసి, సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్ అండ్ వెబ్స్. అడ్జెక్టివ్స్ని వెబ్స్ని ఫాలో అవుతూ ప్రిపోజిషన్స్ అనేవి వస్తాయంట. సో అవి చూద్దాం ఏమి ఇచ్చారు. ఇన్ రాండివోస్ విత్ రే we come across certain verbs and adjectives followed by prepositions. సో చాలా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ acquainted with, acquainted పక్కన with అనేది వచ్చింది. brought out, brought పక్కన అవుట్ వచ్చింది. prevented from, explained to, ఈ విధంగా వచ్చాయి. సో ఇప్పుడు మనకేమిచ్చారంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. కొన్ని సెంటెన్స్ ఇచ్చారు కింద మనకు, వాటిల్ని చదవమని చెప్తున్నారు, చూద్దాం. ఫస్ట్, ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ విక్టోరియా. అమేజ్డ్ ఎట్, అమేజ్డ్ పక్కన ఏమొచ్చింది, ఎట్ వచ్చిందనమాట. సో ప్రిపోజిషన్. నెక్స్ట్, విక్టోరియా ఏ ప్రీషియస్ గర్ల్ ఆఫ్ 10 వాజ్ డ్రెస్డ్ ఇన్ కలర్స్. డ్రెస్డ్, సో వెర్బ్ పక్కన ఇన్ వచ్చిందనమాట. నెక్స్ట్, హీ ఈస్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ అకేషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అడాప్ట్
పక్కన మనకు ఇవ్వలేదు కదా సార్ అంటారు, కానీ ఇక్కడ యాక్చువల్లీ అడాప్ట్ టు అనేసే వస్తుంది. బట్ ఇది హిమ్సెల్ఫ్ అనేది మనం మిడిల్లో యూస్ చేయొచ్చు లేదా లాస్ట్లో యూస్ చేయొచ్చు. ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ వీ నీడ్ టు కన్సిడర్ అడాప్ట్తో వచ్చినటువంటి ప్రిపోజిషన్ టు అనమాట. నెక్స్ట్, హీ వాజ్ వెరీ ఫోండ్ ఆఫ్. ఫోండ్ వచ్చిందంటే కంపల్సరీ దాని పక్కన ఆఫ్ వస్తుందండి. ఓకే, ఫోండ్ వస్తే కంపల్సరీ ఆఫ్ వస్తుంది. ఇది మ్యాండేటరీ, యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దట్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐ యామ్ ష్యూర్, ఐ యామ్ సారీ ఫర్ ఇట్. సో సారీ పక్కన ఫర్ వచ్చింది మనకు. యూ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగన్ టీ. వెయిటింగ్ వెబ్ పక్కన ఫర్ వచ్చింది. నెక్స్ట్, ఐ సీ ద లిటిల్ రైఫిల్స్ దట్ బిలాంగ్ టు. బిలాంగ్డ్ పక్కన ఏమొచ్చింది, టు వచ్చింది అనమాట. ఇది కూడా కంపల్సరీ అండి. బిలాంగ్ వస్తే పక్కన టు అనేదే వస్తుంది 99%. దిస్ ఆల్వేస్ అపీల్డ్ టు మీ. అపీల్డ్ టు. ఓకే, అపీల్డ్ పక్కన కూడా మనకు ఆల్మోస్ట్ టూనే వస్తుంది. నెక్స్ట్, సో ఇలా చదివిన తర్వాత మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే, in the above sentences the underlined adjectives and verbs are usually followed by certain prepositions. So ఈ verbs or adjectives పక్కన almost all we may use same prepositions అనమాట. 90% అలాగే వస్తాయి. ఇక్కడ చూడండి, here is a list of adjectives and verbs. ఇక్కడ మనకు కొన్ని adjectives and verbs ఇచ్చారు టేబుల్లో. Tick the prepositions that follow the adjectives and verbs. Later use them in సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. సో మీ ఓన్ సెంటెన్స్లో యూస్ చేయాలి. సో ఫస్ట్ వర్క్ ఏంటి, ఏ వెర్బ్ పక్కన ఏ ప్రిపోజిషన్ వస్తుంది లేదా ఏ అడ్జెక్టివ్ పక్కన ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది మనం టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ప్రౌడ్ అన్నారండి. సో ప్రౌడ్ అనేది వచ్చినప్పుడు దాని పక్కన కంపల్సరీ మనకు ఆఫ్ వస్తుందండి. ఓకే, ప్రౌడ్ ఆఫ్ అంటాం. సో ఇక్కడ మనం టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. ఓకే, ప్రౌడ్ ఆఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యారీడ్. సో మ్యారీడ్ అని వస్తే కంపల్సరీ దాని పక్కన టు వస్తుందండి. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, మ్యారీడ్ టు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గుడ్. సో గుడ్ అని వస్తే గుడ్ పక్కన వచ్చే ప్రిపోజిషన్ ఎట్ అండి. గుడ్ పక్కన కంపల్సరీ ప్రిపోజిషన్ అనేది ఎట్ వస్తుంది, గుడ్ ఎట్. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్. డిఫరెంట్ అని వచ్చినప్పుడు రెండు యూస్ చేయొచ్చండి మనము. గుడ్ డిఫరెంట్ టు యూస్ చేయొచ్చు, డిఫరెంట్ ఫ్రమ్ యూస్ చేయొచ్చు, అండ్ దెన్ అని ఉంటుంది. దెన్ ఇక్కడ ఇవ్వలేదు, డిఫరెంట్ దెన్ అని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టు, డిఫరెంట్ ఫ్రమ్ అని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ టు అండ్ డిఫరెంట్ ఫ్రమ్ సార్ అంటే, సో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్నే ఇస్తాయండి. డిఫరెంట్ టు అనేది డిఫరెంట్ ఫ్రమ్ అనేది పెద్ద తేడా లేదు. సో బట్ అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం మనం డిఫరెంట్ ఫ్రమ్ అనేది మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ జనరల్ డిఫరెంట్ టు కూడా యూస్ చేయొచ్చు, పెద్ద మిస్టేక్ ఏం లేదు. బట్ డిఫరెన్స్ అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాంతో డిఫరెన్స్ చెప్తాను. ఏంటి డిఫరెంట్ ఫ్రమ్ ఎప్పుడు యూస్ చేయాలి, డిఫరెంట్ టు ఎప్పుడు యూస్ చేయాలి అనేది. ఓకే, సో అది ఎగ్జాంపుల్ అంటే ఓన్ సెంటెన్సెస్ చెప్పమన్నారు కదా. సో ఆ ఓన్ సెంటెన్సెస్లో మీకు ఎగ్జాంపుల్తో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కీన్. సో కీన్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఆన్. ఓకే, కీన్ వచ్చిందంటే దాని పక్కన యూస్ చేసే ప్రిపోజిషన్ అనేది ఆన్ ఉంటుందండి. నెక్స్ట్ ఫేమస్. సో ఫేమస్ అని వస్తే కంపల్సరీ దాని పక్కన ఫర్ అనేది రావాలండి. ఫేమస్ ఫర్. ఓకే, ఫేమస్ ఫర్. సో ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ శారీస్ ఆర్ ట్రెడిషన్స్ యూ కెన్ సే. ఓకే, అలాగా. సో నెక్స్ట్ కేపబుల్. సో కేపబుల్ అని వస్తే దాని పక్కన ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అనేది వస్తుందండి, కేపబుల్ ఆఫ్. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ అని వస్తే ఫర్ వస్తుందండి, రెస్పాన్సిబుల్ ఫర్. ఓకే, సో నెక్స్ట్ అలాగే బిలీవ్, షౌట్, థింక్, అగ్రి ఎలా వచ్చిందో చూద్దాం. సో బిలీవ్ అని వస్తే మనకు ఏమేమి వస్తాయంటే, సో బిలీవ్ అని వచ్చినప్పుడు ఇన్ వస్తుందండి, బిలీవ్ ఇన్, బిలీవ్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ షౌట్. సో షౌట్ అని వచ్చినప్పుడు ఎట్, ఇది కూడా మ్యాండేటరీ అండి. షౌట్ పక్కన కంపల్సరీ ఎట్టే వస్తుంది. మై డాడ్ షౌట్ ఎట్ మీ అంటాం. ఓకే, ఆన్ మీ అనేది రాంగ్ అవుతుంది, షౌట్ ఎట్ మీ. నెక్స్ట్ థింక్. థింక్ అని వస్తే ఆఫ్ వస్తుంది, థింక్ ఆఫ్. ఓకే, థింక్ పక్కన ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ అగ్రీ. అగ్రీకి మనం విత్ యూస్ చేస్తాం. ఓకే, విత్, అగ్రీ విత్, అగ్రీ టు, అగ్రీ విత్, అగ్రీ టు కూడా వస్తాం.
అండ్ అగ్రీ ఆన్ కూడా యూస్ చేస్తామండి. సో ఈ విధంగా మనం అగ్రీని 3 ప్రిపోజిషన్స్తో యూస్ చేస్తాం. ఓకే, సో ఏవే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అగ్రీ విత్, అగ్రీ టు, అగ్రీ ఆన్. సో ఏంటి డిఫరెన్స్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిపెండ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, డిపెండ్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రిపోజిషన్ అనేది ఆన్ అవుతుందండి. మనం మామూలుగా యూస్ చేస్తున్నాం డిపెండ్స్ ఆన్ ఆర్ డిపెండింగ్ ఆన్ అంటాం కదా. సో డిపెండ్ వస్తే దాని పక్కన ఆన్ వస్తుంది. నెక్స్ట్ రికవర్ పక్కన ఫ్రమ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిలాంగ్ పక్కన టు వస్తుందండి. he belongs to so and so, they belongs to so and so, it belongs to అంటాం కదా. సో బిలాంగ్ పక్కన టు అనేది కంపల్సరీ వస్తుంది, TO2. నెక్స్ట్ అప్లై అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. 2 రకాలుగా యూస్ చేస్తాం. అప్లై టు TO2 వస్తుంది, అప్లై ఫర్ FOR. సో ఈ 2 కూడా మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి టిక్ మార్క్స్ పెట్టి, సో మీరు వీడియో పాస్ చేసి ఒకసారి ఈ టిక్ మార్క్స్ అనేవి మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ క్లియర్గా చెప్పానండి. ఇప్పుడు మనం ఓన్ సెంటెన్సెస్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూద్దాం. యూజ్ ప్రిపోజిషన్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ప్రౌడ్ పక్కన ఆఫ్ రావాలన్నాం కదా. ఎలా వస్తుందంటే, షీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హర్ డాటర్. ఆమె వాళ్ళ కూతురు పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మ్యారీడ్ టు, he has married to a famous writer. married to ఎవరిని అంటే married to a famous writer. నెక్స్ట్ good at, my brother is good at mathematics. good అని వచ్చినప్పుడు at అనేది వస్తుంది. మా సోదరుడు మ్యాథ్స్లో చాలా బాగా చేస్తాడనమాట, టాపర్ అని. నెక్స్ట్ డిఫరెంట్ ఫ్రమ్, డిఫరెంట్ టు అని చెప్పాం. సో డిఫరెన్స్ ఏం చెప్పమన్నాము వీటిలో అంటే, ట్రైన్స్ ఇన్ జపాన్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. సో ప్లోరల్గా యూస్ చేసేటప్పుడు ఫ్రమ్ యూస్ చేయండి, సింగులర్ యూస్ చేసినప్పుడు టు యూస్ చేయండి. సో అలా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. బట్ ఏది ఎక్కడ యూస్ చేసినా కానీ తప్పు మాత్రం లేదండి. ఓకే, 2 రైటే. సో డిఫరెంట్ టు అండ్ డిఫరెంట్ ఫ్రమ్, ఈ 2 అనేవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సింగులర్ని కంపేర్ చేస్తున్నప్పుడు, ప్లోరల్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ అని, అండ్ సింగులర్ని కంపేర్ చేస్తున్నప్పుడు టు అని యూస్ చేసుకోవచ్చు. సో 2తో ఎగ్జాంపుల్ చూడండి. ద డిజైన్ ఆఫ్ మై కార్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ హిస్ కార్. అతని కార్తో పోలిస్తే నా కార్ యొక్క డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది. అలాగే ఫ్రమ్ యూస్ చేసినప్పుడు ఏం చెప్పాము, జపాన్లో ఉండే ట్రైన్స్ మన ట్రైన్స్ పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ ఎంటైర్ ఆ జాతి మొత్తం ట్రైన్స్ అన్నిటినీ కలిపి చెప్తున్నాం. ఇక్కడ ఒకదాని గురించి చెప్తున్నప్పుడు టు యూస్ చేస్తాం, అన్నిటి గురించి చెప్తే ఫ్రమ్ యూస్ చేయండి. నెక్స్ట్ కీన్ ఆన్. సో కీన్ ఆన్ అంటే ఏంటి, ఎక్కువగా శ్రద్ధ చూపించడం అనమాట. ఓకే, ఆసక్తి చూపించడం. సో షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్. సునీల్ ఈజ్ కీన్ ఆన్ ప్లేయింగ్ క్యారమ్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఫేమస్ ఫర్, న్యూయార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ స్కై స్క్రాపర్స్ అంటే ఏంటి, ఎత్తైనటువంటి భవంతులు. ఓకే, ఆకాశం తాకేటటువంటి అంతస్తులు అనమాట. వాళ్ళు కడతారు కదా, ఇలా కూసు కట్టుకుంటూ వెళ్తారనమాట. సో న్యూయార్క్ అనేది వాటికి ఫేమస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాపబుల్ ఆఫ్, అవర్ యోగా మాస్టర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. సో యోగా మాస్టరు స్విమ్మింగ్ చేయడంలో కూడా క్యాపబుల్ అనమాట, అతనికి ఆ సామర్థ్యం కూడా ఉంది. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్, ద డ్రైవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ హిస్ ప్యాసింజర్స్. సో ప్యాసింజర్స్ యొక్క జాగ్రత్త అనేది ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను. నెక్స్ట్ బిలీవ్ ఇన్, ఐ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సో వీటితో బిలీవ్ పక్కన ఇన్ అనేదే వస్తుంది. ఆల్మైటీ అంటే పవర్ఫుల్ అనమాట. సో దేవుడు చాలా గొప్ప శక్తివంతమైన వాడు అని నేను నమ్ముతాను. దేవుడు అనేవాడు ఉన్నారు, ఒక పవర్ఫుల్ గాడ్ ఉన్నాడు అని నేను నమ్ముతాను. నెక్స్ట్ షౌట్ ఎట్, మై ఫాదర్ ఆల్వేస్ షౌట్ ఎట్ మీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్. నెక్స్ట్ థింక్ ఆఫ్, ఐ థింక్ ఆఫ్ ఏ వే టు రైజ్ మనీ టు అచీవ్ మై విజన్. సో థింక్ వస్తే దాని పక్కన ఆఫ్ అనేది రావాలి. సో ఇక్కడ ఇవి చెప్తానన్నాను. అగ్రీ విత్, అగ్రీ టు, అగ్రీ ఆన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, అగ్రీ విత్ అనేది వీ అగ్రీ విత్ ఏ పర్సన్.
సో అగ్రీ విత్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక పర్సన్తో మీరు ఏకీభవిస్తుంటే, అతని ఆలోచనలతో మీరు ఏకీభవిస్తుంటే అప్పుడు మనం అగ్రీ విత్ అని చెప్తామన్నమాట. సో మీరు కావాలంటే రాసుకోవచ్చు, అగ్రీ విత్ అంటే వీ అగ్రీ విత్ ఏ పర్సన్. ఓకే, ఒక పర్సన్ తన యొక్క ఆలోచనలు, అతని యొక్క అభిప్రాయాలతో మనం ఏకీభవించడం. నెక్స్ట్ అగ్రీ టు అని ఎప్పుడు యూస్ చేస్తామంటే వీ అగ్రీ టు డూ అన్ యాక్షన్. ఒక పనిని చేయడానికి మీరు ఒప్పుకుంటే అప్పుడు అగ్రీ టు అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అగ్రీ విత్ అంటే ఒక పర్సన్తో ఒప్పుకోవడం అతని ఆలోచనని. సో డూ యూ అగ్రీ విత్ మీ అబౌట్ ద నీడ్ ఫర్ మోర్ స్కూల్స్. సో నాతో మీరు ఏకీభవిస్తున్నారా నేను చెప్పేదాంతో? సో ఒక పర్సన్తో, మా యొక్క ఆలోచనతో నేను చెప్పినంత మీరు ఏకీభవిస్తున్నారా అని అడిగినప్పుడు అగ్రీ విత్ అంటాం. అలాగే అగ్రీ టు అంటే ఏం చెప్పాను, అగ్రీ టు అంటే వి అగ్రీ టు డూ అన్ యాక్షన్, ఒక పని చేయడానికి ఒప్పుకోవడం అనమాట. సో దే అగ్రీడ్ టు మీట్ మీ. సో ఎందుకు వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక పని ఏంటి, మీట్ మీ, నన్ను కలవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, ఆ పని అంటే ఒక పని చేయడానికి ఒప్పుకుంటే దానిని అగ్రీ టు అని వాడాలి అట్ ద రైల్వే స్టేషన్. నెక్స్ట్ అగ్రీ ఆన్ ఎప్పుడు యూస్ చేస్తాం సార్ అంటే అగ్రీ ఆన్ ఆర్ అగ్రీ అబౌట్. ఈ రెండు అనేవి వీ అగ్రీ ఆన్ ఆర్ అబౌట్ ఏ టాపిక్ ఆర్ ఏ ప్లాన్. ఒక టాపిక్ గురించి కానీ లేదా ఏదైనా ఒక ప్లాన్ గురించి కానీ, ఒక టాస్క్, ఒక ప్రాజెక్ట్ గురించి కానీ మీరు ఒప్పుకుంటే అప్పుడు అగ్రీ ఆన్ అని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే డోంట్ అగ్రీ ఆన్ ద న్యూ పాలసీ. సో వాళ్ళు ఈ న్యూ పాలసీని గురించి ఒప్పుకోరు. సో ఈ విధంగా అంటే ఏదైనా ఒక ప్లాన్ ఆర్ ఎనీ యాక్టివిటీ ఆర్ ఎనీ టాస్క్ దాన్ని ఒప్పుకునే పని అయితే అగ్రీ ఆన్ అని, ఒక పర్సన్ యొక్క ఆలోచనతో ఏకీభవిస్తే దాన్ని అగ్రీ విత్ అని, అండ్ ఒక యాక్షన్ చేయడానికి, ఏదైనా ఒక పని చేయడానికి ఒప్పుకుంటే ఈ పని నేను చేస్తానని చెప్పడం అగ్రీ టు అని యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఆ మూడు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రికవర్ ఫ్రమ్ అంటే సోనియా గాంధీ నౌ ఫుల్లీ రికవర్డ్ ఫ్రమ్ హర్ ఇల్నెస్ అంటే కోలుకున్నారు అని చెప్పడం. నెక్స్ట్ బిలాంగ్ టు, ఇది మ్యాండేటరీ. బిలాంగ్ టు అనేది ద హెలికాప్టర్ బిలాంగ్స్ టు ద ఆయిల్ కంపెనీ, అది వాళ్ళకు చెందింది అని. నెక్స్ట్ అప్లై టు అండ్ అప్లై ఫర్, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? అప్లై టు అని ఎప్పుడు యూస్ చేస్తాం, అప్లై ఫర్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే అప్లై టు అనేది టు సే వేర్ యు ఆర్ అప్లయింగ్. సో ఎక్కడ మీరు అప్లై చేస్తున్నారు అనేది చెప్పడం కోసం అప్లై టు అని యూస్ చేస్తాం. అంటే నేను ఆ హాస్పిటల్లో అప్లై చేస్తున్నాను అంటే దేనికోసం మీరు అప్లై చేస్తున్నారో చెప్పట్లేదు, ఎక్కడ అప్లై చేస్తున్నారో మీరు చెప్తే అప్పుడు అప్లై టు అనాలి. అంటే దేనికోసం అప్లై చేస్తున్నారో పర్పస్ అనేది చెప్తే అప్పుడు అప్లై ఫర్ అని రావాలి. ఓకే, అప్లై ఫర్ ఎప్పుడని టు సే ద పర్పస్ ఆఫ్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటి, టు సే ద పర్పస్ ఆఫ్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ యొక్క పర్పస్, కారణం ఏంటి, ఎందుకు అప్లై చేస్తున్నా అనేది చెప్పినప్పుడు అప్లై ఫర్ అని యూస్ చేయాలి. ఎక్కడ అప్లై చేస్తున్నారు, ఓకే అంటే శ్రీహరికోటలో అప్లై చేస్తున్నారా ఉద్యోగం కోసము, ఓకే, లేదా మీకు ఉద్యోగం కోసం అనేసి మీరు వెళ్ళి సీఎం క్యాంప్ ఆఫీస్లో అప్లై చేస్తున్నారా. సో ఇలా ఎక్కడ అప్లై చేస్తున్నారు, ఏ ఫీల్డ్లో అప్లై చేస్తున్నారు కూడా అనుకోవచ్చు. సో అప్పుడు అప్లై టు అని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్లై టు ద పబ్లిషర్స్ ఫర్ పర్మిషన్ టు రీప్రింట్ ద పోయం. సో ఈ పోయంని రీప్రింట్ చేయమనేసి ఎక్కడ అప్లై చేయమంటున్నారు, పబ్లిషర్స్కి, ఓకే వాళ్ళకే అప్లై చేయమన్నారు. సో అందుకని అప్లై టు ద పబ్లిషర్స్ అన్నాం. అలా కాకుండా అప్లై ఫర్ అంటే ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ కన్సల్టెంట్. సో ఎందుకు అప్లై చేశారు ఇక్కడ, అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆ కంప్యూటర్ అసిస్టెంట్ కన్సల్టెంట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ కొరకు నేను అప్లై చేశాను అనేసి. ఓకే, సో ఇవన్నీ ప్రిపోజిషన్స్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, వేటి పక్కన ఏది వస్తుంది అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. డైరెక్ట్గా మీకు ఇవే ఇస్తారండి ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అన్నాడు. సో అవి చూద్దాం. అండ్ ఈ ప్రిపోజిషన్స్ గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి. ఈ టెక్స్చువల్ గ్రామర్ అయిపోతే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ వీడియోస్ అన్నీ చేస్తాను. అప్పుడు కూడా చాలా వరకు మీకు మోర్ దాన్ దిస్, వీటికన్నా ఎక్కువగా కూడా నేను ఇంకా ఆ లిస్ట్ కూడా ఇస్తానండి, దేని పక్కన ఏ వస్తాయి అనేది. సో ఫస్ట్ చూద్దాం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ వన్, ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్ అండ్ కోల్స్. సో సఫర్డ్ అని వస్తే ఇంక మీరు
కళ్ళు మూసుకొని ఏం పెట్టేయచ్చండి, సఫరింగ్ అని వస్తే సఫర్డ్ అని వచ్చిన ఫ్రెమ్ అని పెట్టేయచ్చండి. సో సఫర్డ్ ఫ్రెమ్. ఓకే, బ్లాంక్లో ఫ్రెమ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆనంద్ ఈజ్ అన్అకస్టమ్డ్ డాష్ ద హీట్. అన్అకస్టమ్డ్ టు, అన్అకస్టమ్డ్ అంటే నాట్ ఫెమిలియర్. ఓకే, ఎప్పుడు సెగ తగిలినటువంటి వ్యక్తి కాదనమాట ఆనంద్ అనే వ్యక్తి. సో ఇక్కడ అకస్టమ్డ్ టు, అన్అకస్టమ్డ్ టు, అకస్టమ్డ్ పక్కన టు అనేది మ్యాండటరీ. నెక్స్ట్, కుమార్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్. ఇది కూడా ఇంపార్టెంట్, అఫ్రైడ్ ఆఫ్ అని వస్తుంది. చాలామంది అఫ్రైడ్ బై అని అంటారు. సో అఫ్రైడ్ బై అన్నప్పుడు పర్టికులర్గా ఒక్కరి గురించి చెప్తే, ఎవరి వల్ల మీరు భయపడుతున్నారో చెప్తే అప్పుడు అఫ్రైడ్ బై అని వస్తుంది. అలా కాకుండా అఫ్రైడ్ ఆఫ్ అంటే ఓవరాల్ ఎనిమీస్, తన శత్రువులు ఎవరనేది పర్టికులర్గా చెప్పట్లేదు. సో అలాంటప్పుడు అఫ్రైడ్ ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అఫ్రైడ్ ఆఫ్. నెక్స్ట్, శ్రీరామ్ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ డాష్ హిజ్ బ్రదర్. సో మీరే చెప్పేస్తారు ఇక్కడ, తో, వాళ్ళ బ్రదర్తో ఆర్గ్యూ చేస్తుంటారు. సో తో అంటే ఏంటి, విత్ అని వస్తుంది. సో వాళ్ళ బ్రదర్తో ఆర్గ్యూ చేస్తుంటారు. నెక్స్ట్, సింధు వాజ్ డెడికేటెడ్ డాష్ హిజ్ జాబ్. సో సింధు వాజ్ డెడికేటెడ్, తన జాబ్, సింధు తన జాబ్ని డెడికేట్ చేసింది. సో అప్పుడు ఇది ఎవరికైనా వస్తుంది, అది టు హర్ జాబ్. సింధు వాజ్ డెడికేటెడ్ టు హర్ జాబ్. సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చారండి కొద్దిగా, ఇక్కడ హిజ్ కాదు హర్ అని ఇచ్చినారు కొత్త టెక్స్ట్ బుక్స్లో. అంటే సింధు వాజ్ డెడికేటెడ్ టు హర్ జాబ్ అంటే తను మొత్తం తన లైఫ్ అంతా కూడా తన జాబ్కే అంకితం అయిపోయింది అనమాట, తన జాబ్ పట్ల అంకితం అయిపోయింది. సో టు హర్ జాబ్ ఇక్కడ. నెక్స్ట్, ప్రియాంక వాజ్ షాక్డ్ డాష్ ద hatred they had shown. So Priyanka was shocked at maximum will use shocked at అనే యూస్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్, I said dash you I was thinking dash going to America. I said to you, నేను నీకు చెప్పాను, I said to you I am thinking of going to America. I am thinking of going to, ఇలా చెప్పాను కదా, అక్కడ పైన బాక్స్లో చూడండి, థింక్ వస్తే ఏం రావాలన్నాము, దాని పక్కన కంపల్సరీ థింక్తో పాటు ఆఫ్ రావాలని ఇక్కడ చెప్పుకో ఉన్నాం మనం. ఎస్ ఇక్కడ చూడండి 12th వన్, థింక్ ఆఫ్. సో థింక్ వస్తే పక్కన ఆఫ్ రావాలి, అందుకే ఇక్కడ బ్లాంక్లో మనకేమొచ్చింది, ఆఫ్ అని వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, 8th వన్, ఐ వాంట్ టు టాక్ టు ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. ఓకే, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి వదిలేస్తున్నామండి. ఎస్, ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రెమ్ట్ ఆఫ్, ఇక్కడ కూడా ఆఫ్ వస్తుందండి 7th వన్కి. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఐ వాంట్ టు టాక్ డాష్ ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్తో వాళ్ళతో మాట్లాడాలి. సో ఏమనిస్తుంది, టు టాక్ టు ద గ్రూప్. నెక్స్ట్ 9th వన్, ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హర్. సో ఇందాక చెప్పుకున్నాం మనం, టెర్రిఫైడ్ ఆర్ అఫ్రైడ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆఫ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అఫ్రైడ్ ఆర్ టెర్రిఫైడ్ ఆఫ్ హర్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెర్రిఫైయింగ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెర్రిబులీ ఫోండ్ ఆఫ్ యూ. ఇది బ్లేమ్ అంటే బ్లైండ్గా మీరు పెట్టేయచ్చు అనమాట. ఫోన్ వస్తే దాని పక్కన ఆఫ్ ఉంటుంది కంపల్సరీ అని. నెక్స్ట్, ఇఫ్ యూ కంటిన్యూ టు సపోర్ట్ సమ్ వన్ హూ ఈజ్ ఇన్ ట్రబుల్ యు ఆర్ లాయల్ డాష్ దెమ్. మీరు వాళ్ళకి అంటే ఏంటి ఇక్కడ టు కదా, సో యు ఆర్ లాయల్ టు దెమ్. ఓకే, నెక్స్ట్ అంటే విధేయులు అనుకోవచ్చు లాయల్ అంటే. ఓకే, విధేయులు, వినమ్రులు అట్లాగా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దీస్ వర్డ్స్ యూ కుడ్ రెఫర్. సో ఆల్మోస్ట్ మనం చదివేటప్పుడే మనకు వర్డ్ వచ్చేస్తుంది, యూ కుడ్ రెఫర్ టు ఏ డిక్షనరీని రెఫర్ చేయండి అని. నెక్స్ట్, ఇట్ వాజంట్ హిజ్ కార్, ఇన్ ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హూ ఇట్ బిలాంగ్స్ టు. ఇది కూడా కంపల్సరీ అండి, బిలాంగ్స్ వస్తే పక్కన టు అనేది కంపల్సరీ, ఆల్రెడీ చెప్పుకో ఉన్నాం మనం. నెక్స్ట్, మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ యువర్స్. సో మీ ప్రాబ్లమ్స్ లాగే నా ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్ ఒకటిగానే ఉన్నాయి, అంటే మై ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్ టు యువర్స్ ఓన్లీ కదా, టూనే కదా వస్తుంది. సో దట్స్ ఇట్. నెక్స్ట్, పీపుల్ స్టార్టెడ్ టు షౌట్. షౌట్ వస్తే ఏం చెప్పాను, ఎట్ అనేసి కదా వస్తుంది పక్కన. సో షౌట్ ఎట్
the driver. Next, she had always been had dash languages, sorry, bad. So she had always been bad at languages. బ్యాడ్ వచ్చినప్పుడు గుడ్ వచ్చినప్పుడు ఎట్ అనేది యూస్ చేయాలి. ఇందాక చూసాం కదా గుడ్ ఎట్ అనేసి, గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అని వచ్చింది కదా, సో అలాగా. నెక్స్ట్ 18th one, the accident sadly resulted dash the death of a man. So the accident sadly resulted in the death of a man. So in the death of the man. Okay, అది నెక్స్ట్ 17th one I forgot అండి. చూడండి, she listened to me. ఓకే, ఆమె ఎవరిని విని, నేను చెప్పేది విని. షీ లిజన్ టు మీ, లిజన్డ్ వచ్చినా కూడా పక్కన టు అనేది కంపల్సరీ. షీ లిజన్డ్ టు మీ అండ్ దెన్ షీ టోల్డ్ మీ డాష్ హర్ ప్రాబ్లమ్స్. తన ప్రాబ్లమ్స్ గురించి చెప్పిందంటాం. అంటే ఏంటి? అబౌట్ హర్ ప్రాబ్లమ్స్. షీ టోల్డ్ మీ అబౌట్ హర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ద డెత్ ఆఫ్ ఏ మ్యాన్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఇన్ ద డెత్ ఆఫ్ ఏ మ్యాన్. నెక్స్ట్, ద బసెస్ ఆర్ ఆఫన్ లేట్, సో యూ కాంట్ డిపెండ్. డిపెండ్ వస్తే పక్కనే రావాలి, ఆన్ రావాలి. సో డిపెండ్ ఆన్ దెమ్. దట్స్ ఇట్. నెక్స్ట్ 20th one ఏమిచ్చారండి? దే మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్. దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. జెలస్ పక్కన కంపల్సరీ ఆఫ్ వస్తుంది. సో ఇవన్నీ మ్యాండేటరీ అండి, వీటి పక్కన ఇవి రావాల్సింది. సో ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫరెంట్గా వచ్చేవి కూడా నేను మీకు చెప్పాను. అగ్రీతో పాటు విత్ రావచ్చు, టు రావచ్చు, ఆన్ రావచ్చు, ఎప్పుడు రావాలనేది చెప్పాను. అండ్ అప్లైతో పాటు టు మరియు ఫర్ అనేది వస్తుంది, అది కూడా ఎప్పుడు యూస్ చేస్తామో చెప్పాను. అండ్ రిమైనింగ్ అన్నీ మాత్రం వాటి పక్కన కంపల్సరీ ఇవే వస్తాయండి. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ ఎగ్జామ్స్లో యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఇస్తారు, ఎక్కువ కూడా ఇవ్వరు. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ నోటీస్ ద యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ అని ఇచ్చారు. సో చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకు ఆల్రెడీ చెప్పున్నాను ప్రీవియస్ లెసన్లో. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనం పాస్ట్లో రెండు పనులు జరుగుంటే దాంట్లో ఏదైతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఆ పనిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. తర్వాత జరిగిపోయిన పనిని చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్కి వెళ్ళేలోపు లెసన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఏ పని జరిగింది? నేను స్కూల్కి వెళ్ళడమా, లెసన్ స్టార్ట్ అవ్వడమా? లెసన్ ఫస్ట్ స్టార్ట్ చేసేసాను, నువ్వు వెళ్ళేలోపు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో ద లెసన్ హ్యాడ్ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. ద లెసన్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్. తర్వాత జరిగిన పని ఏంటి? నేను స్కూల్కి వెళ్ళాను. అది దేంట్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్లో చెప్పాలి. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్కూల్. ఓకేనండి. సో ఫస్ట్ జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, సెకండ్ జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని ఈ పారాగ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేస్తాం. As all the actors had taken their positions, the curtain rose. So all the actors అందరూ కూడా వాళ్ళ పొజిషన్ తీసుకున్న తర్వాత కర్టన్ అనేది రైజ్ అయింది. సో దీంట్లో ఫస్ట్ జరిగిన పని ఏంటి? వీళ్ళు పొజిషన్ తీసుకోవడమా లేక కర్టన్ రైజ్ అవ్వడమా? వీళ్ళు ఫస్ట్ కూర్చున్నారు, అంటే వీళ్ళ పొజిషన్లో వీళ్ళు నిలబడ్డారు కదా, ఆ తర్వాత కర్టన్ రైజ్ అయింది. కాబట్టి ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ వాళ్ళు హ్యాడ్ టేకెన్ పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పని ఏంటి? కర్టన్ అనేది రైజ్ అయింది. దాన్ని V2 ఫామ్ రోజ్ అని చెప్పారు. నెక్స్ట్, దే స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ద డైరెక్టర్ హ్యాడ్ ఆస్క్డ్ దెమ్ టు. సో ఇక్కడ చూడండి, ఆ డైరెక్టర్ ఎలా అయితే వాళ్ళని అడిగాడో అలా వీళ్ళు యాక్టింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ డైరెక్టర్ అడిగాడు అనమాట, ఇలా చేయండి అని, ఇలా చెప్పాడు వాళ్ళకి, ఇలా చేయండి అని చెప్పాడు. సో తర్వాత వాళ్ళు అలా పర్ఫామ్ చేస్తారు, అంతే కదా. వాళ్ళు పర్ఫామ్ చేశాక డైరెక్టర్ చెప్పడు కదా. సో ఫస్ట్ జరిగింది ఏంటి? డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం. సో అది హ్యాడ్ ఆస్క్డ్ అని పాస్ట్ పర్ఫెక్ట్లో. సెకండ్ ఏంటి? వాళ్ళు చేశారు ఆ విధంగా. సో స్టార్టెడ్ అని V2 ఫామ్. నెక్స్ట్ సెంటెన్స్, ద ఆడియన్స్ ఎంజాయిడ్ ద ప్లే వెరీ మచ్. సో ఇక్కడ ఒక సెంటెన్సే ఉంది. సో కాబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు అని సింపుల్ పాస్ట్లో చెప్పాం. నెక్స్ట్, ద హీరో. సో సింపుల్ పాస్ట్ ఎందుకు చెప్పాలి ఇక్కడ అనుకోవచ్చు మీరు. సో
పాస్ట్లో జరిగిన పనులన్నీ కూడా సింపుల్ పాస్ట్లోనే కదా చెప్పాలి మనం, అందుకనేసి సింపుల్ పాస్ట్లో చెప్పాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా చెప్పొచ్చు కదా సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మళ్ళీ మీరు అదంతా గుర్తు చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మీకు చెప్పున్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్కి డిఫరెన్స్ అనేది ప్రీవియస్ లెసన్లో చెప్పున్నాను నేను ఎప్పుడు అనేది. సో ఏదైనా పర్టికులర్ టైం అండ్ ప్లేస్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అని మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ వస్తుంది, లేదా అవి మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలని కూడా చెప్పుకో ఉన్నాం మనం. ఓకే, అవన్నీ ఇక్కడ వద్దులేండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్, ద హీరో కిక్డ్ ద కమేడియన్ సిన్స్ ద కమేడియన్ హ్యాడ్ డన్ మిస్చీవియస్ థింగ్స్. మిస్చీవియస్ అంటే కొంటె పనులు అనమాట, అల్లరి పనులు. సో కమేడియన్ అల్లరి పనులు చేశాడు, అందుకని హీరో అతన్ని కొట్టాడు. ఓకే, ఫస్ట్ చేశాకే కదా తర్వాత అతను కొట్టాడు. సో అందుకని ఇది హ్యాడ్ డన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాడు, సింపుల్ పాస్ట్లో కిక్డ్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్, ద మ్యూజిషియన్ ఫెల్ ఆఫ్. సో మ్యూజిషియన్ పడిపోయాడు అనమాట, ఫెల్ ఆఫ్ హిస్ చైర్ ఆఫ్టర్ ద కమేడియన్ హ్యాడ్ ఫాలెన్ ఆన్ హిమ్. కమేడియన్ వెళ్ళి ఇతని మీద పడ్డాడు, అప్పుడు ఆ మ్యూజిషియన్ కూడా పడిపోయాడు. సో ఫస్ట్ ఏది జరిగింది, కమేడియన్ వచ్చి మ్యూజిషియన్ మీద పడ్డాడు అనమాట, ఆ తర్వాతే మ్యూజిషియన్ పడ్డాడు కింద. కాబట్టి కమేడియన్ వచ్చి పడ్డాడు అని చెప్పడాన్ని మనం హ్యాడ్ ఫాలెన్ పాస్ట్ పర్ఫెక్ట్లో యూస్ చేసాం, అండ్ ఇక్కడ మ్యూజిషియన్ ఫెల్ ఆఫ్ అనేసి సింపుల్ పాస్ట్లో చెప్పామన్నమాట. నెక్స్ట్, ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. సో ఇక్కడ మ్యూజిషియన్ వెళ్ళి ఆ కేబుల్స్ మీద పడ్డాడు, వైర్ల మీద, అప్పుడు పవర్ అనేది పోయింది. సో ఇతను పడ్డాక కరెంటు పోయింది, అంతే కదా. సో ఫస్ట్ ఏం జరిగింది, ఇతను పడడం, దానిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాడు హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. అప్పుడు ఏమైంది, పవర్ వెంట్ ఆఫ్. ఇది సింపుల్ పాస్ట్, వెంట్ అనేది గో వెంట్. నెక్స్ట్, దేర్ వాస్ ఎ డార్క్నెస్ అండ్ సైలెన్స్ ఎవ్రీవేర్. సో ఇక్కడ సింపుల్గా పాస్ట్లో చెప్పేశారు అనమాట, దెర్ వాజ్ ఎ డార్క్నెస్, అంతా సైలెంట్, చీకటిగా ఉంది, అంతా సైలెంట్గా ఉన్నారు. ఆఫ్టర్ ఎ వైల్ 2 persons ఇన్ ద ఆడియన్స్ స్టార్టెడ్ ఏ కన్వర్జేషన్. సో ఇక్కడ ఒక సెంటెన్సే కాబట్టి పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి స్టార్టెడ్ అని చెప్పాడు అనమాట. ఇప్పుడు దీని కింద మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే, read the following conversation and fill in the blanks with appropriate verb forms, that is past perfect or simple past ఏది వస్తుంది అనేది మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ కన్వర్జేషన్ ఇచ్చాడు, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జరిగిన పని అయితే హ్యాడ్ ప్లస్ V3, తర్వాత జరిగిన పని అయితే V2 ఫామ్, అంతే. ఓకే, చూద్దాం. శరత్ అంటున్నాడు ఏమని, ఓ వాట్ డాష్. సో ఓ వాట్ హ్యాపెండ్ అంటామా, వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అంటామా, ఇక్కడ ఒక సెంటెన్సే కదా కాబట్టి వాట్ హ్యాపెండ్, ఓ వాట్ హ్యాపెండ్ అని చెప్పాడు. నెక్స్ట్, ఎవ్రీథింగ్ డాష్ డిస్టర్బ్డ్ బిఫోర్ ద ప్లే డాష్ కమ్ టు ద అన్ ఎండ్. సో ఎవ్రీథింగ్ డాష్ డిస్టర్బ్డ్ బిఫోర్ ద ప్లే. ఈ నాటకం అనేది చివరి దశకు చేరుకునే దానికన్నా ముందే మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఏది జరిగింది, నాటకం చివరి దశకు చేరుకునిందా, లేదు, ఫస్ట్ డిస్టర్బ్ అయిపోయింది. సో దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఏం జరిగింది, బిఫోర్ ద ప్లే అంటే ఇది చివరికి వచ్చిందనమాట, అంటే తర్వాత తుది దశకు వచ్చేటప్పటికి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ జరిగే యాక్షన్ ఏంటి ఇక్కడ, ఎవ్రీథింగ్, ఇది బి. సో ఇక్కడ బి అనేది మీకు బ్రాకెట్లో కనిపిస్తే ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసేటప్పుడైతే యామ్, ఈజ్, ఆర్ యూస్ చేయండి. పాస్ట్ టెన్స్ యూస్ చేసేటప్పుడైతే వాస్ ఆర్ వర్ యూస్ చేయండి. అండ్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేసేటప్పుడైతే బీన్ అనేది యూస్ చేయాలండి. ఓకే, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాస్ బీన్ అని వస్తుంది, లేదా హ్యావ్ బీన్ అని వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ బీన్ అని వస్తుంది. ఓకే, సో మామూలుగా అయితే మనకేం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి, బట్ మనకి ఇక్కడ బీ ఫామ్ ఇచ్చాడు, అంతేగాని ఎనీ వెర్బ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి హ్యాడ్ బీన్, ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ డిస్టర్బ్డ్ బిఫోర్ ద ప్లే డాష్ టు అన్ ఎండ్. ఇక్కడ V2 ఫామ్ ఏమి వస్తుంది, సింపుల్ పాస్ట్ కాబట్టి కేమ్ టు అన్ ఎండ్. నెక్స్ట్, సో దానికి శరత్ ఏమన్నాడంటే ఏమైంది, లాస్ట్కి వచ్చారు దానికన్నా ముందే అంతా డిస్టర్బ్ అయిపోయింది అన్నాడు. దానికి భరత్ డామిట్
ద ప్లే డాష్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఒక సెంటెన్సే ఇచ్చాడు కాబట్టి పాస్ట్లో చెప్తాం. పాస్ట్ వచ్చినప్పుడు బీ ఫామ్ వస్తే ఏం యూస్ చేయమన్నాను, వాజ్ లేదా వర్ యూస్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ద ప్లే అంటే సింగులర్ కాబట్టి వాజ్ యూస్ చేయాలి. సో ద ప్లే వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్, సమ్వన్ ఆన్ ద స్టేజ్ డాష్ డూ సంథింగ్ వెన్ ద హీరో డాష్ హిమ్ ఆఫ్. సో ఎవరో స్టేజ్ పైన ఏదో చేశారు, అప్పుడు హీరో వాళ్ళని నెట్టాడు, తోసేశాడు. ఓకే, సో అంతే కదా, పైన మనకు పారాగ్రాఫ్లో ఇచ్చింది. సో కమెడియన్ అనే వ్యక్తి అతను ఏదో అల్లరి చేస్తే ఇతను కొట్టాడు అనమాట. అతను పోయి మ్యూజిషియన్ మీద పడ్డాడు, మ్యూజిషియన్ మీద కేబుల్ మీద పడ్డాడు, అప్పుడు మొత్తం పవర్ పోయింది. ఇది డిస్టర్బెన్స్. సో ఇక్కడ సమ్వన్ ఆన్ ద స్టేజ్ డూ సంథింగ్ వెన్ ద హీరో త్రూ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ జరిగింది, ఎవరో ఏదో చేస్తే తర్వాత హీరో వాళ్ళని తోశాడు, అవునా. సో ఫస్ట్ జరిగిందాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. సో సమ్వన్ ఆన్ ద స్టేజ్ హ్యాడ్ ప్లస్ డన్, డిడ్ డన్ V3 ఫామ్. సమ్వన్ ఆన్ ద స్టేజ్ హ్యాడ్ డన్ సంథింగ్ వెన్ ద తర్వాత హీరో ఏం చేశాడు, ఎవరో ఏదో చేసిన తర్వాత హీరో అతన్ని తోసేసాడు అనమాట. సో అప్పుడు V2 ఫామ్ సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో అప్పుడు త్రో V2 ఫామ్ ఈజ్ థ్రూ, THREW, థ్రూ. ఓకేనండి. నెక్స్ట్, దానికి శరత్ ఏమంటున్నాడంటే ఐ టు డాష్ ఇట్, నేను కూడా చూశాను అది అంటాం కదా. సో ఒక సెంటెన్సే కాబట్టి V2 ఫామ్. ఐ టు సా, సీకి V2 ఫామ్ సా. ఐ టు సా ఇట్, ఇట్ వాజ్ ద కమెడియన్, అది ఎవరో కాదు కమెడియన్నే. ద హీరో డాష్ హిమ్ సిన్స్ హీ డాష్ ఏ మిస్చీవియస్ థింగ్. హీరో అతన్ని తోశాడు ఎందుకంటే అతను ఒక అల్లరి పని చేశాడు అనమాట, అందుకని ఇతను తోశాడు. సో ఫస్ట్ ఏం జరిగింది, అతను అల్లరి పని చేయడం. సో కాబట్టి ఇక్కడ హీ డాష్ డూ అండ్ మిస్చీవియస్ థింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో రావాలి. సో హ్యాడ్ ప్లస్ డూకి V3 ఫామ్, హీ హ్యాడ్ డన్ ఏ మిస్చీవియస్ థింగ్. సో ఇక్కడ అప్పుడు ఏం చేశాడు, అతను తోశాడు. హల్ అన్నా కూడా తొయ్యడమే అండి. ఓకే, సో త్రూ ఓన్లీ, త్రో ఓన్లీ, హల్డ్ అంటే. సో V2 ఫామ్ ఆఫ్ హర్ల్ ఈజ్ హర్ల్డ్, HURLED, హర్ల్డ్. ఓకే, నెక్స్ట్ దానికి భరత్ ఏమంటాడంటే హౌ డిస్గస్టింగ్, ఎంత అసహ్యంగా ఉంది అసలు. ఐ డాష్ పే 100 రూపీస్ బిఫోర్ ఐ డాష్ ఎంటర్ దిస్ థియేటర్. నేను ఈ థియేటర్లోకి వచ్చే ముందే నేను 100 రూపాయలు పే చేశాను. సో ఏది ఫస్ట్ జరిగింది, థియేటర్లోకి వచ్చాక పే చేసావా, కాదు కదా, ముందే పే చేసావు. సో ఫస్ట్ పే చేయడాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, తర్వాత థియేటర్లోకి ఎంటర్ అయ్యావు, దానిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ఇక్కడ ఐ హ్యాడ్ పెయిడ్, PAID, పెయిడ్, ఐ హ్యాడ్ పెయిడ్ 100 రూపీస్ బిఫోర్ ఐ ఎంటర్డ్ హిస్ థియేటర్, V2 ఫామ్. ఓకేనండి, ఎంటర్డ్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ చోజ్. సో అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని. నెక్స్ట్ శరత్ ఏమంటున్నాడు, వేర్ డాష్ ద డైరెక్టర్. సో వేర్ పాస్ట్ టెన్స్, ఒక సెంటెన్సే కాబట్టి పాస్ట్లో బీ ఫామ్ ఇస్తే ఏం యూస్ చేయమన్నాను, వాజ్ లేదా వర్. సో ఇక్కడ సింగులర్ కాబట్టి ద డైరెక్టర్ కాబట్టి వాజ్. వేర్ వాజ్ ద డైరెక్టర్, సో వాజ్. నెక్స్ట్, హ్యాడ్ హీ డాష్ టు సెట్ థింగ్స్ రైట్ బిఫోర్ ద ఆడియన్స్ డాష్ స్టార్ట్ లివింగ్. సో ఇక్కడ మీరు రెండు విధాలుగా దీన్ని గుర్తుపట్టచ్చు. సో హ్యాడ్ హీ ట్రై టు సెట్ థింగ్స్ రైట్ బిఫోర్ ద ఆడియన్స్ స్టార్ట్ లివింగ్. ఆడియన్స్ దీన్ని వదిలి అంటే ఇక్కడ అందరూ ఈ థియేటర్ని వదిలి వెళ్ళిపోయేదానికన్నా ముందే అతను అంతా సెట్ చేసుకుంటాడా, అతని మిస్టేక్ని ఓవర్కమ్ చేసుకుంటాడా అని అడుగుతున్నాడు అనమాట. సో వదిలి వెళ్ళడానికన్నా ముందు అతను ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ వాడు హ్యాడ్ అనేది ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యింది హ్యాడ్తో. సో హ్యాడ్ హీ ట్రైడ్ టు సెట్ థింగ్స్ రైట్ బిఫోర్. ట్రైడ్ స్పెల్లింగ్ ఏంటంటే TRIED, ట్రైడ్. నెక్స్ట్, ద ఆడియన్స్ స్టార్టెడ్ లివింగ్, V2 ఫామ్, సింపుల్ పాస్ట్, స్టార్టెడ్ లివింగ్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్. సో అలా చేస్తే మంచిది అని అనుకున్నాడు అనమాట శరత్. అంటే ముందుగానే డైరెక్టర్ ఈ తప్పుని మిస్టేక్ గమనించి ఆ జనరేటర్ ఏదో ఒకటి ఆన్ చేసి నాటకం కంటిన్యూ చేస్తే బాగుండని అనుకున్నాడు. నెక్స్ట్ భరత్, ద ఎలక్ట్రీషియన్ డాష్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ లీవ్. సో ఆడియన్స్ ఈ థియేటర్ వదిలి వెళ్ళేదానికన్నా ముందే ఎలక్ట్రీషియన్ పవర్ని రీజనరేట్ చేశాడనమాట. ఓకే, రిపేర్ చేశాడు. సో ఫస్ట్ ఏం జరిగింది, పవర్ అనేది వచ్చిందనమాట, రీస్టోర్ అయింది. సో దానిని
పర్ఫెక్ట్లో చెప్పాలి. సో ద ఎలక్ట్రీషియన్ హ్యాడ్ రీస్టోర్డ్. తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు వెళ్ళేదానికన్నా ముందే. సో కాబట్టి లెఫ్ట్, ఇక్కడ లీవ్కి V2 ఫార్మ్ ఈస్ లెఫ్ట్. సో వాళ్ళు వెళ్ళేదానికన్నా ముందే ఇది జరిగింది కాబట్టి, ఫస్ట్ జరిగింది కాబట్టి దీన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాం. ఇది నెక్స్ట్ యాక్షన్ కాబట్టి లెఫ్ట్ V2 ఫార్మ్ సింపుల్ పాస్ట్లో చెప్తాం. దట్స్ ఇట్ అండి. సో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే పాస్ట్లో 2 పనులు అనేవి జరిగిపోయి ఉంటాయి, కంప్లీట్ అయిపోయి ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఏది జరిగిందో చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత ఏది జరిగిందో చెప్పడానికి సింపుల్ పాస్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో వాటిలో ఆన్సర్స్ అనేవి ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆల్రెడీ నోట్ చేసుకో ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇవ్వండి ఆన్సర్స్. ఓకే, సో హ్యాపెండ్, హ్యాడ్ బీన్, కేమ్, వాజ్, హ్యాడ్ డన్, ట్రూ, సా, హర్ల్డ్, హ్యాడ్ డన్. సో ఈ విధంగా ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. పాస్ చేసి మీరు కావాలంటే రాసుకోవచ్చు. లేదు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మీకు, మీరు అదన్నా రాసుకునేస్తే సరిపోతుంది, చాలా ఈజీగానే మీ ఓన్గా రాసుకో. ఓకేనండి, నెక్స్ట్ రోమన్ చూద్దాం ఏమి ఇచ్చారు. గివెన్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ విత్ 10 ఎర్రర్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ కాంకర్డ్. కాంకర్డ్ అంటే వర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే. సో ఆ వర్డ్స్ అనేవి సబ్జెక్ట్ సింగులర్ ఉంటే ఆబ్జెక్ట్ వెర్బ్ అనేది సింగులర్ ఉందా లేదా చెక్ చేయాలి. అలాంటి చేంజెస్ ఉంటాయి. టెన్స్ అనేది చేంజ్ అయింది, ప్రిపోజిషన్స్ కావచ్చు, పంక్చువేషన్స్ కావచ్చు, ఆర్టికల్స్, ఇలాంటి మిస్టేక్స్ ఇచ్చారు, వాటిని ఎడిట్ చేయమన్నారు. సో ఇక్కడ చూద్దాం మనం డైరెక్ట్గా ఎలా ఇచ్చారు అనేది. అయితే ఆన్సర్స్ సో చూడండి, ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ విట్నెస్డ్ స్వీపింగ్ చేంజెస్ ఇన్ ద పాస్ట్ 100 years. సో అది ఏమీ మిస్టేక్ లేదు దాంట్లో. నెక్స్ట్, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ మ్యూట్ ఫిలిమ్స్. OFF ఆఫ్ రాయాలండి, కానీ మనకు టెక్స్ట్ బుక్లో OF ఆఫ్ అని ఇచ్చున్నాడు. ఓకే, అది కరెక్ట్ చేయండి. నెక్స్ట్, ఈవెన్ దెన్ people liked this new form of entertainment. There were several intervals were, but టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారండి, there was అని ఇచ్చారు. ఇక్కడ several intervals అన్నాడు కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి were యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఫిలిం షో బికాస్ ఆఫ్ ఏ సింగిల్ ప్రొజెక్టర్. ఒక ప్రొజెక్టే ఉండడం వల్ల దాంట్లో చాలా ఇంటర్వెల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు. నెక్స్ట్, లేటర్ ద టెక్నాలజికల్ చేంజెస్ మేడ్ టాకీ ఫిలిమ్స్ పాసిబుల్. సో తర్వాత ఇక్కడ టెక్నాలజికల్, టెక్స్ట్ బుక్లో కూడా టెక్నాలజికల్ అనేసి ఇచ్చున్నారు. ఓకే, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వచ్చి టెక్నాలజీ అని ఇచ్చున్నారు, అందుకని ఇది టెక్నాలజికల్గా మార్చుకోండి మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో చెక్ చేసి. నెక్స్ట్, ఏ థియేటర్ ఆఫ్ దోస్ డేస్ వాజ్ లైక్ ఏ రైస్ మిల్. సో ఆ రోజులో ఏ థియేటర్ ఆఫ్ దోస్ డేస్ ఈజ్ అని ఇచ్చిన టెక్స్ట్ బుక్లో, అక్కడ వాజ్, ఎందుకంటే ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైస్ మిల్ లాగా ఉండేది. దిస్ టైప్ ఆఫ్ థియేటర్స్ వాజ్. సో మనకు టెక్స్ట్ బుక్లో ఇది ఒకరోజు చూడండి మిస్టేకు. సో దిస్ టైప్ ఆఫ్ థియేటర్ వర్ అని టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, కనిపిస్తుంది థియేటర్ వర్ అనేసి, కాల్డ్ టూరింగ్ టాకీస్ అని. సో ఇక్కడ థియేటర్ అనేది సింగులర్, వర్ యూస్ చేసావు. సో ఇది వర్ యూస్ చేయాలంటే ఏం యూస్ చేయాలి, ప్లూరల్ యూస్ చేయాలి, థియేటర్స్. సో ఇక్కడ థియేటర్స్ రాయండి. ఓకే, ఇక్కడ వాజ్ ఇచ్చాం కదా, ఇది రాంగ్ అండి, ఇక్కడ వర్రే పెట్టుకోండి, థియేటర్స్ వర్. ఓకే, కాల్డ్ టూరింగ్ టాకీస్. నెక్స్ట్, బట్ దిస్ డిడెంట్ టూర్. సో మనకేమి ఇచ్చాడు, బట్ దీస్ డిడెంట్ టూర్ అని ఇచ్చాడు. దీస్ అనేది మనం ప్లూరల్కి యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ దిస్ అనేసి పెట్టుకొని ఇదేమి టూర్ ఏం కాదు అనేసి చెప్పడం. సో దిస్ అని వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్, దేర్ వర్ బ్యాంబూ స్క్రీన్స్ టు సర్వ్ ద పర్పస్ ఆఫ్ వాల్స్ ఆఫ్ ద మోడర్న్ థియేటర్. సో దేర్ వర్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చున్నారు, బ్యాంబూ స్క్రీన్స్ టు సర్వ్ ద పర్పస్ ఆఫ్ అని ఇచ్చున్నాడు. సో 2 వచ్చినప్పుడు దాని పక్కన మనకు ఆల్వేస్ V1 వస్తుందండి, మనకు తెలుసు. ఓకే, సో 2 పక్కన ఇక్కడ మనం V1 అనేది యూస్ చేయాలి, టు సర్వ్. ఓకే, అందుకే ఇక్కడ సర్వ్ అని ఇచ్చాడు, ద పర్పస్ ఆఫ్ ద వాల్స్. ఓకే, నెక్స్ట్, కట్ షోస్ వర్ ఏ లగ్జరీ ఆఫ్ దోస్ డేస్. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ దెమ్. సో మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, హ్యావ్ యూ ఎవర్ వాచ్ దెమ్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. సో వాచ్ దెమ్ కాదు, ఎందుకంటే హ్యావ్ అనేది మనం పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ అని ఇస్తే కంపల్సరీ V3 ఫామ్ ఉండాలి. సో వాచ్డ్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ దెమ్. నౌ ద మోడర్న్ థియేటర్స్ ఆర్
సో అక్కడ ఏమి ఇచ్చా థియేటర్స్ అని ఇచ్చి సింగులర్ ఇచ్చాడు అనమాట, ఈజ్ అని. సో అది రాంగ్, ఆర్ అని యూస్ చేయాలి. నౌ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ యూస్ చేసాం. థియేటర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మల్టీప్లెక్సెస్ విత్ డిటిఎస్ 3D అండ్ 4D ఆర్ ప్రెజెంట్ రియాలిటీ. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్స్ గురించి అదనమాట ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా కరెక్షన్స్ అనేవి చేసి మీరు రాసుకోవచ్చండి. ఇక్కడతో మనకు గ్రామర్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ స్టడీ స్కిల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది, వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడే నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది టచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.